సార్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన బావుందా? లేదంటే ఫార్మ్ హౌస్ పాలన బావుందా? ఇంతకీ ఫార్మ్ హౌస్ పాలన అంటే ఏంటో తెలుసా సార్? తెలిసే మా కేటీఆర్ గారు. ఓకే. కేసీఆర్. హ్మ్. హ్మ్. సో, అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఈవెంట్‌లో నార్మల్‌గా టిక్‌టాక్‌లో నాకు ఫాలోవర్స్ ఎక్కువొస్తాయి, లైక్స్ ఎక్కువొస్తాయని చెప్పేసి అంటున్నారు. అసలు టిక్‌టాక్‌కి, ట్విట్టర్‌కి అసలు తేడానే తెలవని అజ్ఞానంలో ఉన్నటువంటి సీఎం గారి మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్‌గా 2 లేవు. నువ్వు అడిగిన ప్రశ్నలో కూడా తప్పు ఎందుకుందంటే ట్విట్టర్ హాస్ బికమ్ ఎక్స్ హ్మ్. కదా! ట్విట్టర్ పేరు తీసేశారు ఇప్పుడు. హ్మ్. బర్డ్ అని ఉండేది కదా! ఎలాన్ మస్క్ కొన్న తర్వాత ఇట్ హాస్ బికమ్ ఎక్స్. ట్విట్టర్, ఎక్స్ రెండేనేస్తున్నాం మన సౌలభ్యం కోసం. హ్మ్. అదేవిధంగా టిక్‌టాక్ బ్యాన్ చేశారు కాబట్టి అది లేదు. హ్మ్. అది పెద్ద పొరపాటు కాదు కానీ బై మిస్టేక్ అలవాట్లో పొరపాటు అంటారు ఆ టైప్‌లో అని ఉంటాడు. పాలన ఎవరిది బాగుందంటే క్వశ్చనింగ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత కదిలింది చైతన్య రథంలాగా మెల్లిగా లెగిసాడనమాట చాలా కాలం తర్వాత. లెగిసి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే కేటీఆర్ అన్న మాటలకి ప్రతిదీ బూమరాంగ్ అవుతుంది, బ్యాడ్ అయిపోతుంది ఈ మధ్యన. హ్మ్. కేటీఆర్ స్ట్రాంగ్గా మాట్లాడగలిగారు. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ బాగా మాట్లాడతారు. హ్మ్. మీరు ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీ యూట్యూబ్ పుట్టిన కానీ చెప్తున్నాను. కేసీఆర్ మాటకారి, కేటీఆర్ మాటకారి, ఆ అమ్మాయి కూడా మాటకారి. చెప్పాను కదా, మన పవన్ కళ్యాణ్కి అంత కెపాసిటీ ఎలాగ ఇచ్చాడు, జనాలను ఆకర్షించి అలా కదా, వీళ్ళకి మాటలతోటి బాగా మాట్లాడగలరు, చాలా మాట్లాడతారు. కాదు కొంచెం ఎక్స్ట్రా చేశారు, హ్మ్. చాలా ఎక్స్ట్రా చేశారు. అలాగా ఒక దళితుడిని సీఎం చేస్తానని చెప్పేసి ఆయన సీఎం పీఠంలో ఎక్కి 5 సంవత్సరాలు ఊరుకున్నారు. ఇంకో 5 సంవత్సరాలు ఊరుకున్నారు. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు వెరీ పుష్పాలు అవడానికి వీళ్ళు రెడీగా లేరు, పంపించారు ఇంటికి మొత్తం ఫ్యామిలీని. ఆ అమ్మాయినేమో జైలుకి, కేటీఆర్నేమో రకుల్ ప్రీత్ దగ్గరికి, ఇతను వచ్చి కేసీఆర్ వచ్చి ఫామ్ హౌస్కి. ఆ విధంగా అయిపోయారు. చాలా కాలం తర్వాత ఇతను చాలా హైడ్రామాతో దిగాడు కిందకి, బ్యాడ్ అయిపోయాడు. హైడ్రా మంచిదే ప్రాజెక్టు, హ్మ్. సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. అది నాకే తెలియదు హైదరాబాద్ని. అంత అందమైన లేక్స్ దాన్ని అన్ని చోట్ల కబ్జా చేసేసి ఇళ్ళు కట్టేసి ఫ్లాట్లు కట్టేసి ఇలా చేసేసారు. కాబట్టి దీన్ని అరికట్టి ఒక లెవెల్లో జనాల్ని మనకు ఎవరైతే పోషణ చేశారో వాళ్ళందరినీ చేతిలో పెట్టుకోవడం కోసం, మరి నిజంగానే బాగు చేయడం కోసం రేవంత్ రెడ్డి హైడ్రా అనేది ఒకటి పెట్టి, యాక్చువల్లీ అది అవసరం లేదు, మెట్రోపాలిటన్ వాళ్ళ అథారిటీ ప్రకారంగా చేయొచ్చు. దానికి మళ్ళీ ఇంకొక పేరు పెట్టి హైడ్రా అని పేరు పెట్టి నాగార్జున మహోత్సవం పెట్టారు. ఆ దుర్గం చెరువు పక్కన కట్టేశాడు కాబట్టి, అతనికి ఆల్రెడీ ల్యాండ్ ఉంది అక్కడ, కొంచెం ఎంకరేజ్ అయ్యి కట్టాడు కాబట్టి కొడితే కుంభస్థలాన్ని కొడితే మంచి పేరు వస్తుందని కొట్టేశాడు, మంచి పేరు వచ్చింది. మరి అదేవిధంగా చాలామంది రూల్స్ అధిగమించి కట్టిన వాళ్ళు కొట్టావా, కొట్టలేదు. పేద ప్రజల యొక్క ఫ్లాట్స్ కొట్టేవాడు ఆ ఉసురు తగిలేస్తుంది నీకు. అక్కడ ఎక్సెప్షన్ బట్టి రావాల్సింది. ఆల్రెడీ కట్టేసిన మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. అదేదో రివర్ ఉంది కదా, ఏమంటుంది ఆ రివర్ అంటారు కదా, కూమ్ రివర్ ఉంటుంది. ఆ రివర్ని బాగు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అడుగుతున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలు చాలా బాధ పెట్టాడు. వాళ్ళ యొక్క ఆర్తనాదాలు ఏదైనా దెబ్బ కొట్టింది. సో ఆ విధంగా కొంత అన్పాపులర్ అయిపోయాడు ఎవరు, రేవంత్ రెడ్డి. అదర్వైజ్ ఈజ్ గోయింగ్ గుడ్. కాకపోతే ఇందులో కూడా చాలా డ్రామా ఉందని చెప్పేసి కేటీఆర్ అప్పుడప్పుడు చెప్తున్నాడు. అప్పుడు వీళ్ళు ఇంకా ఒకరినొకరు తిట్టుకోవడం పోలేదు. ఆడి సన్నాసి అంటే ఈడు ఆడి సన్నాసి అని, అది పోవాలి. ముందు తెలంగాణలో ఆ సంస్కృతి పోవాలి. ప్రైమ్ మినిస్టర్నే తిట్టాడు కేసీఆర్. మోడీ గారే ఒక సన్నాసి, ఒక పక్కన కేటీఆర్ ఈడియా మోడియా అలాగంటే అలాగ ఉంటుంది. మరి ప్రతిదీ రికార్డ్ అయ్యి ట్రాన్స్లేటెడ్ వెర్షన్ వెళ్తుంది ప్రైమ్ మినిస్టర్కి. అర్థమైంది. దాని గురించి ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పాను. సో ప్రతిదీ ఇక్కడ తెలుగులో మాట్లాడిన ప్రతి డైలాగు ఇట్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఏ సందర్భం అన్నీ వాళ్ళు నోటీస్ చేస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు నొక్కేస్తారు. ఆ విధంగా నొక్కేస్తే లోపలికి వెళ్ళిపోయిందే కవిత. ఇప్పుడు ఏంటి, వాళ్ళు అండర్స్టాండింగ్ పెట్టున్నారు. మేము చెప్పినట్టు కూర్చోవాలన్నమాట. బీఆర్ఎస్ నుంచో అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోయారు బీఆర్ఎస్ గారికి. అంచేత వాళ్ళ యొక్క కనుసన్నల్లో బతికే పార్టీయే బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఈజ్ నథింగ్ బట్ బీజేపీ. అర్థమైందా? ఇప్పుడు హూ ఈజ్ అపోజిషన్ అండ్ తెలంగాణ ఫర్ కాంగ్రెస్, బీజేపీ. కర్ణాటకలో ఎవరో బీజేపీ. అంచేది ఈ 2 చోట్ల కూడా కాంగ్రెస్ పరిపాలిస్తుంది కాబట్టి ఏదో విధంగా వాళ్ళని టాపులు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అక్కడైతే శివకుమార్ మాట్లాడతాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, చాలా పవర్ఫుల్ ఆయన కర్ణాటకలో, ఆయన మాట్లాడు. ఇక్కడ వచ్చి మన రేవంత్ రెడ్డి మొత్తం 10 మందికి పెట్టు, వీళ్ళు ముగ్గురు కలిసిన మాట్లాడలేనంత మాటలు మాట్లాడగలరు, అవకాశం ఇవ్వాలి. కానీ నోరుతో గెలిచాడు ఆయన ఈ పార్టీగా. చంద్రబాబు నాయుడుకి ఇద్దరు కలిసి తోడు దొంగలు, వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు. అక్కడి నుంచి కేసీఆర్ తెలుగుదేశమే, బయటకు వచ్చి స్టేట్ విడదీస్తామన్న పేరుతోటి
పేరు వచ్చింది తప్పితే రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ ప్లస్ కేటీఆర్ ప్లస్ కవిత ప్లస్ ఇంకో 10 మంది ప్లస్ అయితే ఎంత అలా మాట్లాడతాడో అంత బాగా మాట్లాడగలిగిన వాక్ చాతుర్యం ఉన్న చీఫ్ మినిస్టర్. ఓన్లీ విత్ హిజ్ మౌత్ రీకన్స్ట్రక్ట్ చేసి పడేశాడు కాంగ్రెస్ని. కాంగ్రెస్ ఇచ్చింది ఇక్కడ స్టేట్ సెపరేషన్. అటువంటి కాంగ్రెస్ని మోసం చేసింది ఎవరు? బీఆర్ఎస్. అటువంటిది మళ్ళా నిలబెట్టాడంటే ఇట్స్ గ్రేట్నెస్ గోస్ టు మన రేవంత్ రెడ్డి. ఇటువంటివి ఉంటాయి కొన్ని ట్విట్టర్కి దానికి తేడా తెలియని వాళ్ళు. చాలామందికి కేటీఆర్ మాట్లాడితే చంద్రబాబు నాయుడిని ఒక ఇంగ్లీష్ సెంటెన్సే జరిగి చెప్పలేడని జోక్ చేస్తూ ఉంటాడు కేటీఆర్. కరెక్ట్, వీళ్ళందరూ బాగా మాట్లాడతారు. కేటీఆర్ ఇస్ ఫెంటాస్టిక్ స్పీకరు, నాలెడ్జబుల్ పర్సన్. అతని యొక్క పర్సనల్ ఎక్కువైపోయినాయి. జయలలిత వీళ్ళందరూ కూడా చాలా కాలం అన్యాయాలు చేస్తారు. ఆస్తి అంతా అయిపోయింది, ఇప్పుడు ప్రజల పాలు అయిపోయింది. జయలలిత మొత్తం ఆస్తి అంతా తీసేసుకున్నారు గవర్నమెంట్ ఒక 5-6 days బ్యాక్. ఏదో ఒక ఇల్లు, పోయిస్ గార్డెన్ ఇల్లు, 2-3 ప్రాపర్టీస్, ఇంకా తెలియని ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయికి అబ్బాయికి వెళ్ళింది. కోర్టుకు కూడా తెలియదు. చాలా ప్రాపర్టీస్ ఆవిడ పేరు మీద లేదు కాబట్టి. ఎక్కడ ఉంది? హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో యూబీ బ్రావరీస్ ఉంటుంది. అది జయలలితది. అటువంటి ఇంక మనకు తెలియని ఎన్నో ఉంటాయి, ఎన్నో స్టేట్లో ఉంటాయి. ఒక ఐలాండే ఉందంటారు ఆవిడకి. కోర్టు దృష్టిలో లేవి. సో ఆ విధంగా వీళ్ళు కూడా తరతరాలకు తరగని ఆస్తి సంపాదించారు బీఆర్ఎస్ వీళ్ళు. శ్రీవర్షులు ఏం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంత ఆస్తి? ఆర్డినరీ పీపుల్ వాళ్ళు. యాక్చువల్గా కేసీఆర్ ఏం చేసుకునేవాడు? నీలాంటి అమ్మాయిల్ని దుబాయ్ పంపించేవాడు. ఆయన పేరు దుబాయ్ శ్రీను, దుబాయ్ చంద్రశేఖర్ అంటారు, బట్ దుబాయ్ శేఖర్. అమ్మాయిలు ఏంటి వేరేగా కాదు, నర్స్ ట్రైనింగ్, నర్సులు పంపించేవాడు. ₹1,00,000 కట్టాలి. ఇందులో కొంత ఈయనకి, కొంత అక్కడికి కూడా కమిషన్కి, ఆ అమ్మాయికి ఫ్యూచర్ ఉంటుంది. నర్స్ అంటే ఇస్ వెరీ బిగ్ థింగ్. ఆ విధంగా పంపించేవాడు. తర్వాత మెల్లిగా పార్టీలో ఉంటూ ఎన్టీ రామారావు గారికి సలాం పెట్టి నా కొడుకులకే నీ పేరు పెట్టుకుంటానని. ప్రేమకి గౌరవానికి ఒక అద్దు ఉంటుంది. నాకైతే అర్థం లేదు. ఆడెవడో చీఫ్ మినిస్టర్ వాళ్ళకి ఆయన పేరు పెట్టినాడు వాళ్ళ అబ్బాయికి. ఆ పేరే కేటీఆర్, కే తారక రామారావు. అంటే ఎవరో ఎన్టీ రామారావు. అదేందా? ఆ విధంగా వచ్చింది. ఒకసారి మళ్ళీ చెప్పేస్తాను అడిగే కాబట్టి. నీకు కూడా తెలిసినట్టుగా నీ ఫేస్ ఏం కనపడలేదు, అది నీకు కూడా తెలుస్తే చెప్పేసి అనమాట. అదే ఇప్పుడు. సో ఆ విధంగా ట్విట్టర్కి అండ్ టిక్టాక్కి తేడా తెలియని చీఫ్ మినిస్టర్ ఉండొచ్చు. వాట్ ఈజ్ అందరూ అంటున్నారు కదా అని ఉంటాడు టిక్టాక్ అని చెప్పేసి. ఇలాంటి సంధి పేలాపంలో లెగిస్తే రోజుకు ఒకసారి మాట్లాడతారు లోకేష్. అందుకనే అతను పప్పు అన్నారు. అక్కడ వచ్చి ఎవరో మన రాహుల్ గాంధీ తర్వాత నేర్చుకున్నాడు. ఒక 10-15 మంది ప్రొఫెసర్ నేర్పారు అతనికి. ఎవరికి ముందు నేర్చుకునేవాడు కాదు, స్టబాన్ ఫెలో అతను. ఇప్పుడు నేర్చుకుని బాగుపడ్డాడు రాహుల్ గాంధీ. డ్రెస్ చేంజ్ మొత్తం మానే, అంత ముందులా కాకుండా స్మార్ట్గా మళ్ళా టీషర్ట్లు వేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ హెస్ బికమ్ అండ్ యూజ్ ఇన్ టు రొమాన్స్ ఆల్సో. ఇట్స్ డూయింగ్ వెల్ ఇప్పుడు. అదేవిధంగా ఇక్కడ పప్పు కూడా బారాడు. నేర్చుకోవాలి. మేము ఎప్పుడు అంటాం అనమాట, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాను నేను మా ఫిల్మ్ స్కూల్లో. నేర్చుకోవడం అనేది సూపర్ పవర్. లెర్నింగ్ ఈజ్ సూపర్ పవర్. నీకు నాకు అందరికి కూడా నేర్చుకోవాలి. ఆ విధంగా ఇది పెద్ద పొరపాటు కాదు. రేవంత్ రెడ్డి ఈజ్ వెరీ స్మార్ట్ గై, ఈజ్ వెరీ 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 ఇంటెలిజెంట్ ఫెలో. కాకపోతే అతను తీసుకున్న నిర్ణయాలు కొన్ని బెడిసికొట్టినాయి. ఎస్పెషలీ హైడ్రా బ్యాడ్ చేసేసింది. ఇప్పుడు కాదు, రేపు తెలుస్తుంది. ప్రజలు చాలామంది దెబ్బ అయిపోయారు. పెద్దోడు దెబ్బ అయినా, నాగార్జున దెబ్బ అయినా పర్లేదు, మళ్ళీ వెళ్ళి శాలువ వేసాడు మనోడు నాగార్జున. వాళ్ళకి ఏ బిజినెస్లు ఉంటాయి కాబట్టి ఏవేవే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫేవర్ తీసుకోవడం కోసం సామాన్యుడు దెబ్బ అయిపోయాడు. అంతే పోసి డబ్బులు అంతా పోసి బ్యాంకులో తెచ్చుకుని కట్టుకున్న ఆ ఫ్లాట్లు కూడా పడగొట్టేశారు. ఇది ముందుగా ఆలోచించవలసింది. అంటే ఎవడో ఒక డెసిషన్ తీసుకోకపోతే నగరం బాగుపడదు. నిజంగా నగరం బాగు చేయగలవా? నీకున్న ఈ టెన్యూర్లో ఇంకా 2-3 సంవత్సరాలు ఉంది. 2-3 సంవత్సరాల్లో పడగొట్టేసిన బిల్డింగ్లు, నదిని అండ్ ఆల్సో ఎక్కడైతే నువ్వు డిస్మాంటిల్ చేసావో అవన్నీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి 1,000 కోట్లు కావాలి ఇప్పుడు. కెన్ యూ డూ ఇట్? ఇవన్నీ కూడా అన్ఫినిష్డ్గా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు నీకు కాంగ్రెస్ పడిపోయే అవకాశం ఉంది. దానికి తోడేంటి, బీఆర్ఎస్ లాంటి పెద్ద పార్టీ బీజేపీతో కలిసిపోయింది. వాళ్ళ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్లో పడిపోయారు బికాజ్ ఆఫ్ కవితాస్ బ్యాడ్ స్టెప్. ఆ అమ్మాయి ఇప్పుడే స్లోగా వస్తుంది. అది కూడా వాళ్ళ పర్మిషన్ ఇస్తే వస్తుంది, లేకపోతే బయటికి రాదు అమ్మాయి. ఎందుకంటే అమ్మాయి మీద ఏ కేసుని కూడా తేల్చరాళ్ళు. రూలింగ్ పార్టీలో ఉన్న ఎవరు కూడా జగన్ మీద కానీ, వీళ్ళ మీద కానీ, కవిత మీద కానీ అన్ని కేసులు అలా ఉంటుంది అన్నమాట. అవసరం ఓపెన్ చేస్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా. ఆ విధంగా పడిపోయినాడే కేసీఆర్. ఇజ్జత్ అంటే ఇంగ్లీష్ హిందీలోనూ పరువంతా పోయింది.
అక్కడ బ్రహ్మాండమైన ఆఫీస్ ఓపెన్ చేసాడు, అన్నీ పోయినా కూడా బికాజ్ ఆఫ్ హిస్ డాటర్ దొరికిపోయింది. దొరికిపోతే వాళ్ళు ఆడిస్తున్నారు. ఆడించాలి, దట్ ఈస్ పాలిటిక్స్. వాట్ ఈస్ రాజకీయం? పాలిటిక్స్ అంటే ఇదే రాజకీయం చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ హెస్ బికమ్ బీజేపీ. అంచేత వీళ్ళిద్దరూ కలిసి రేపొద్దున కాంగ్రెస్ ఓడించడానికి సరిపడగా ఇతను ఇటువంటి తెలియని మాటలు మాట్లాడటం, టిక్ టాక్ ఒకసారి, అదేదో ట్విట్టర్ అని ఒకసారి, రెండూ లేవు. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, నీ క్వశ్చన్లో కూడా ఎందుకు రాంగ్ అన్నాను. దేర్ బోత్ ఆర్ నాట్ దేర్. ట్విట్టర్ హ్యాస్ బికమ్ ఎక్స్ అండ్ టిక్ టాక్ హ్యాస్ బీన్ బ్యాండ్, అబాలిష్డ్ కదా. అండ్ ఆల్సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లకి మట్టుకు గట్టిగా చేస్తారు బీజేపీతో కలిసి. వాళ్ళకి వెళ్ళి పార్ట్నర్షిప్ ఉంటుంది. ఇప్పుడు ఎలా కూటమి ఎలాగా ఆంధ్రాలోను సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. ఏదో విధంగా బీజేపీ ఆక్రమించడానికి చూస్తుంది సౌత్ స్టేట్లు. వెనకాల సౌత్లో లేదు. తమిళనాడు వెరీ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. విజయ్ కలిస్తే తమిళనాడు వస్తుంది. అదే అక్కడ కాంగ్రెస్ని డివైడ్ అండ్ రూల్ చేస్తారు, విభజించి విడగొట్టేస్తారు. మేబీ శివకుమార్ లాగే ఇచ్చి. శివకుమార్ ఇస్ వెరీ పవర్ఫుల్ డెప్యూటీ సీఎం ఇన్ కర్ణాటక. సో నేను ఓవరాల్గా బీజేపీ యొక్క స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ కూడా చెప్పాను. అందులో భాగమే ఈ ఫామ్ హౌస్ పరిపాలన అంటే. ఫామ్ హౌస్ నుంచి బయటకు ఎందుకు వస్తాడు రాక వస్తాడు. వీళ్ళకి వచ్చి ఒక మంచి డైలాగ్ వేస్తాడు. ఓ పక్క నుంచి హరీష్ రావు కూడా మన ఏదో పోలీసులు ఏదో అడ్డుకుంటుంటే బెడ్రూమ్ కూడా వెళ్ళిపోతారా అన్నాడు. మరి ఆ వీడియో చూడలేదు మీరు. అంచేత ఆయన కూడా అలా బీఆర్ఎస్లో చాలా పవర్ఫుల్ స్పీకర్స్ వీళ్ళంతా, ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ప్లస్ తెలంగాణలో ఉన్న రాజకీయవేత్తలు చాలా బాగా మాట్లాడతారు కంపేర్ టు ఆంధ్ర. చాలా నాలెడ్జబుల్గా మాట్లాడతారు అనమాట. బట్ వన్ హ్యాస్ టు నోటీస్ దట్ వీళ్ళ ఫ్యామిలీయే మాటగారులు. అందులో ఉన్న కొంతమంది ఉన్నారు పెద్ద పెద్ద పొలిటికల్ హెడ్స్, వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. ఇవన్నీ కూడా బీజేపీకి లబ్ధి చేస్తాయి. రేవంత్ రెడ్డి కాసుకోవాలి. వీళ్ళందరితో కలిపి చేసినా కూడా బాగా మాట్లాడగలిగినాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ అంత ఈజీ కాదు, ఆంధ్రాలా కాదు. ఇక్కడ దే ఆల్ కెన్ స్పీక్ వెల్, అందరూ బాగా మాట్లాడతారు ఇక్కడ. అంచేత నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెట్ us see what happens. Yeah, okay. Thank you, sir.